హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ కటింగ్ని పేపర్ పైన చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం 2 పేపర్స్ని ఈ విధంగా తీసుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఈ పైన వైపున మనం షోల్డర్ని మార్క్ చేయాలి. సో ఈ డ్రెస్కి నేను హై నెక్ పెడుతున్నాను కాబట్టి సో దానికి ఫార్ములా అయితే చెప్తాను. బాడీ మెజర్మెంట్ పైన ఎంతైతే షోల్డర్ ఉంటుందో దాన్ని సగం చేసి వచ్చిన దానికి 0.25 ఇంచ్ అయితే యాడ్ చేయాలి. ఈ 2 మార్కింగ్స్ దగ్గర మనం ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా 6.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. సో ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్కేల్తో ఒక లైన్ని గీసుకోవాలి. సో ఇక్కడ కూడా ఒక లైన్ని ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ లూజ్లో 4th పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచ్ కాబట్టి అందులో 4th పార్ట్ వచ్చేసి 8.5 ఇంచ్ అయితే వస్తుంది. దానికి 2 ఇంచ్ మార్జిన్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి 14 ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. సో ఈ మార్కింగ్ దగ్గరే మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. సో ఈ 2 మార్కింగ్స్ దగ్గర స్కేల్తో ఈ విధంగా ఒక లైన్ని గీసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత మన వెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో అందులో 4th పార్ట్ని మార్క్ చేయాలి. ఇక్కడ వెస్ట్ వచ్చేసి 28 ఇంచ్, అందులో 4th పార్ట్ వచ్చేసి 7 ఇంచ్ అయితే వస్తుంది. సో నాకు కొద్దిగా లూజ్ కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకుంటాను. దీనికి మనకి మార్జిన్ ఎంతైతే కావాలో అంత యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కూడా ఈ విధంగా స్కేల్తో లైన్ని గీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ దగ్గరే తీసుకోవాలి. సో ఇక్కడ మనం కట్ చేసేది హై నెక్ డ్రెస్ కాబట్టి సో షోల్డర్ డౌన్ అయితే ఖచ్చితంగా చేయాలి. 1/2 ఇంచ్ డౌన్ అయితే పెట్టాను. సో దాన్ని నెక్కి మనం కలుపుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసి సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ని పెట్టేసి చెస్ట్ లూజ్కి కలిపేటప్పుడు 0.25 ఇంచ్ కిందికి కలపాలి. సో ఈ 3 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ లోతుని మార్క్ చేసే ముందు నార్మల్ షోల్డర్ ఎంతైతే ఉందో అన్ని ఇంచెస్ని ఈ విధంగా మార్క్ పెట్టుకుని పైనుంచి షోల్డర్ నుంచి లైన్ గీసుకోవాలి. దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర ఆర్మ్ హోల్ రౌండ్ని తీసుకోవాలి. సో ఒకసారి అయితే చూడండి సో ఎంత డీప్గా అయితే వస్తుందో. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి ముడతలు అనేది రాకుండా ఉంటాయి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. సో మీరు కావాలంటే 3.5 తీసుకోవచ్చు, 3 కూడా తీసుకోవచ్చు. సో ముందుగా బ్యాక్ పార్ట్కి సో హై నెక్ కదా సో దానికి 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. సో 1/2 ఇంచ్ ఖర్చులకు వెళ్ళిపోయినా 1 ఇంచ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా దీనికి షేప్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు నడుము లూజ్ నుంచి కింది వైపున 4 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. సో ఈ మార్కింగ్ అన్నింటిని కలుపుతూ స్కేల్తో ఒక లైన్ని గీసుకోవాలి. ఈ విధంగా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఈ మార్క్ని సో నడుము లూజ్కి ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి. ఇక్కడ కూడా మనం 2 ఇంచ్ మార్క్ పెట్టుకొని సో ఈ కింది వైపున 2 ఇంచ్కి ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం డ్రెస్ లెంత్ ఎంతైతే కావాలో అంత లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డ్రెస్ లెంత్ వచ్చేసి 45 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. సో యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళకి ఈ సైజ్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా 45 ఇంచ్ ఉందో లేదో చూసుకొని సో ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం మార్క్ అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ కింద మార్కింగ్స్ని కలుపుతూ స్కేల్తో ఈ విధంగా లైన్ని గీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఎక్కడైతే లైన్ గీసామో ఆ లైన్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం నడుము లూజ్ ఎక్కడైతే మార్క్ చేసామో ఆ మార్క్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టేసి సో కార్నర్ వైపుకు ఈ విధంగా క్రాస్గా పెట్టేసి సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ దగ్గర నుంచి కింది వైపుకు ఎంతైతే ఉందో లెంత్ని మెజర్ చేసుకోవాలి. 31 ఇంచ్ అయితే వచ్చింది. సో ఈ విధంగా నడుము లూజ్ దగ్గర నుంచి 31 ఇంచ్ వచ్చేలాగా మార్క్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఒకసారి చూడండి. సో కార్నర్ వైపుకు ఎక్కువ లెంత్ అయితే వస్తుంది కదా సో దానికోసం ఈ విధంగా మనం మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 31 ఇంచ్ వచ్చేలాగా పైన టేప్ అనేది నడుము లూజ్ దగ్గరే ఉండాలి. ఇప్పుడు దీనికి ఈ విధంగా సో షేప్ అయితే ఇవ్వాలి. దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం
పైన మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి కింది వైపు స్ట్రైట్గా ఈ విధంగా లైన్స్ని గీసుకోవాలి. సో ఇక్కడ కూడా ఈ విధంగా స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ని ఈ విధంగా గీసుకోవాలి. సో ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. సో కట్ చేసే ముందు ఈ పిన్స్ ఈ పేపర్కి మధ్యలో ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ మార్క్ చేసాం కదా, సో ఆ మార్కింగ్ని కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా షోల్డర్ని నెక్ వైపుకు డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ పైన కట్ చేసుకునేటప్పుడు నేను 2 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. దాన్ని 4 ఫోల్డ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. దీనిపైన మనం మార్క్ చేసుకున్న పేపర్ పీస్ని ఈ విధంగా పెట్టేసి సో ఈ మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడానికి పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. వెస్ట్ లూజ్ దగ్గర మనం మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా పట్టుకొని కట్స్ అయితే పెట్టుకోవాలి. సో కింద వైపున ఫోల్డింగ్స్ ఉన్నాయి, ఆ ఫోల్డింగ్స్ని కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే లైన్స్ గీసుకున్నామో సో ఆ లైన్స్ పైన ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఏ విధంగా కట్ చేసుకుంటున్నానో కొద్దిగా అబ్జర్వ్ అయితే చేయండి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి, నడుము దగ్గర కట్ అయిపోతుంది పేపరు. సో దీన్ని ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ నడుము దగ్గర కూడా కొద్దిగా కట్స్ అయితే పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 మీటర్ అయితే తీసుకున్నాను. సో దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న పేపర్ని ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 ఫోల్డ్ తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ పైన సో ఈ పేపర్ ముక్కను పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల సో ఎంత లూజ్ వస్తుందో చూపిస్తున్నాను. సో ఇక్కడ 28 ఇంచ్ వచ్చింది కదా, ఈ 28 ఇంచ్ని 2 ఫోల్డ్ చేయాలి. ఈ టేప్ కంటే ఎక్కువనే వస్తుంది, అంటే ఒక సైడ్ ఈ లూజ్ వచ్చేసి ఈ టేప్ కంటే కూడా ఎక్కువ వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల అంటే ఒకటే పీస్ ఇంత లూజ్ డ్రెస్ని మనం కట్ చేసుకోవచ్చు. అంటే అంబ్రెల్లా డ్రెస్ కట్ చేసేటప్పుడు పైన టాప్ కట్ చేసి కింద బాటమ్ కట్ చేసి అదంతా ఏమీ ఉండకుండా ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవడానికి సో ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఇదే విధంగా ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకోవడానికి మనకి 4 మీటర్ క్లాత్ అయితే అవసరం అవుతుంది. నాకు అంత లూజ్ ఏం అవసరం లేదు కాబట్టి 2 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. సో దీనిపైన మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్యాబ్రిక్ను కట్ చేయడానికి ముందు ఈ చివరనున్న పేపర్ ముక్కను తీసేయాలి. ఇప్పుడు ఈ పేపర్ను మన ఫ్యాబ్రిక్కి సరిపోయేటట్టు పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మార్కింగ్స్ ఏ విధంగా అయితే ఉందో సో అలాగే మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, మన పేపర్ ముక్క ఎక్కడైతే ఉందో సో దాని అంచుపోటు అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ పైన ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ లోతు మార్క్ చేసాం కదా, సో ఆ మార్కింగ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి మార్క్ అయితే పెట్టుకోవాలి. నెక్ విడ్త్ని కూడా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ లెంత్ 3.5 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ అయితే పెడుతున్నాను. సో మీరు కావాలంటే ఈ నెక్ లెంత్ని 4.5 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మార్క్ పెట్టుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ మార్కింగ్ని మనం పేపర్ పైన చేసాం కదా, ముందుగా ఆ మార్కింగ్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి సో ఈ విధంగా మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలి వైపున పెట్టేసుకొని కదలకుండా పిన్స్ అయితే పెట్టుకున్నాను. సో చూసారు కదా, ఇది రాంగ్ సైడ్. ఇప్పుడు చూపిస్తున్నాను ఈ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ లోపలి వైపు. ఆ లోపలి వైపు మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. సో ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడానికి నేను మొత్తం పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల స్టిచ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. నేనైతే చంక దగ్గర నుంచి స్టిచ్ని స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే షోల్డర్ దగ్గర నుంచి కూడా స్టిచ్ని స్టార్ట్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ కదలకుండా పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి ఎక్కడి నుంచి స్టిచ్ చేసినా ఏం కాదు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సో డ్రెస్ చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది. ఫ్యాబ్రిక్ అయితే అస్సలు సతాయించదు, ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, కదలకుండా ఉంటుంది. అలాగే ఇంకో సైడ్ కూడా
దీన్ని చంక వరకు స్టిచ్ చేసుకోవాలి. మనం సైడ్స్ని ఎప్పుడు జాయిన్ చేసుకుంటున్నా పెద్ద స్టిచ్ని యూజ్ చేసి జాయిన్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ జాయింటింగ్ చేయడం అయిపోయాక సో పక్కన ఉన్నటువంటి ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకోవాలి. పక్కనున్న ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకో పీస్ని కూడా నేను ఇలాగే మీకు చూపించిన విధంగానే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కింది పీస్ పైన ఇంకో పీస్ని పెట్టుకోవాలి. సో ఫ్రంట్ పీస్ సో ఈ విధంగా రాంగ్ సైడ్ పైకి కనిపించేటట్టు పెట్టుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఒకసారి స్టిచ్ చేశాక మళ్ళీ రిటర్న్ ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. సో అదే విధంగా ఇంకో షోల్డర్ని కూడా జాయిన్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించలేదు, దీనికి సపరేట్ వీడియో అయితే ఉంది. సో దాన్ని మనం ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీన్ని షోల్డర్ పైన పెట్టేసుకొని హ్యాండ్ ఒక సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల సో బిగినర్స్ కూడా చాలా ఈజీగా జాయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో మనం స్టిచ్ని ఎప్పుడు ఆపినా కూడా నీడిల్ కింది వైపుకే ఉండేటట్టు చూసుకోవాలి. సో నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాగా అర్థమవుతుంది. సో మళ్ళీ రిటర్న్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. సెంటర్ దగ్గరకు వచ్చాక సో మనం ప్లీట్స్ పెట్టాం కదా, సో అవి సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చేసి దీన్ని తీసేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేయడం అయిపోయాక చెస్ట్ లూజ్ మార్కింగ్ని అలాగే వెస్ట్ లూజ్ మార్కింగ్ని పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 34 ఇంచ్ కాబట్టి 17 ఇంచ్ దగ్గర అయితే మార్క్ పెట్టుకున్నాను. నడుము లూజ్ దగ్గర కూడా ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత పైన షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేసాం కదా షోల్డర్ని, సో అక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 18 ఇంచ్ వరకు ఒక మార్కుని పెట్టుకోవాలి. సో ఈ విధంగా 18 ఇంచ్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి మార్కుని పెట్టుకొని ఆ మార్కింగ్ దగ్గర 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా సో 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు దీనిపైన స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో దానికోసం అంటే స్టిచ్చింగ్ ఈజీగా అవ్వడం కోసమని ఈ విధంగా అయితే చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా హ్యాండ్ సైడ్ నుంచి హ్యాండ్స్ని ఈ విధంగా పట్టుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అక్కడ నుంచి మనం స్టిచ్ని స్టార్ట్ చేసుకోవాలి. సో మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ పైన స్టిచ్ అనేది రావాలి. చూసారు కదా, దానిపైన స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు పక్కన 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ వదిలేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు వచ్చేసాక మెయిన్ ఫ్యాబ్రిక్ని బయటికి తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపున ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ముందుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. దీనిలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ సైడ్ నుంచి ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ స్టిచ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పై నుంచి అయితే రావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలి వైపుకు పెట్టేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను నెక్ లెంత్ని పెంచుకుంటున్నాను. దాని లెంత్ వచ్చేసి 3.5 ఇంచ్ ఇచ్చాను కదా, సో 1 ఇంచ్ అయితే ఎక్కువ పెడుతున్నాను. కావాలంటే దీన్ని మనం డీప్ నెక్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ లెంత్ని పెంచుకున్నాను. అంటే 4.5 ఇంచ్ వరకు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కింది వైపున 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు, లేదా మనం దీన్ని పీకో చేయించుకుంటే ఇంకా బాగా నీట్గా అయితే ఉంటుంది. సో నేనైతే కింది వైపున 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఏ విధంగా స్టిచ్ చేసుకుంటున్నానో చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇక్కడ కూడా ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి.
సో ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.